ఓకే, కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ డిస్కస్ చేద్దాం. షూర్ సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. సార్ నా పేరు జానీ పాషా, హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నుంచి సార్. ఏం పేరండి? జానీ పాషా, కుత్బుల్లాపూర్. చెప్పండి చెప్పండి. సార్ మా పాప జవహర్ మోడల్ స్కూల్లో 10th పాస్ అయిందండి. గవర్నమెంట్ స్కూల్లో? జవహర్ మోడల్ ప్రైవేట్ స్కూల్. ఓకే. అయితే వాళ్ళు మెమో ఇవ్వకుండా, మా బాబు 8th క్లాస్ అవుతుండు, ఆయనకి టీసీ ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎవరంటే ఫీజులు కట్టమంటున్నారు. 2 లక్షలు యాడికి ఫీజులు కట్టాలి సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 95 ఓకే 73 ఓకే 700 ఓకే 372 సార్. ఓకే, రేపు మార్నింగ్ మన ఈ నవ తెలంగాణ విద్యార్థి శక్తి ప్రెసిడెంట్ గారు మీరు నోట్ చేసుకున్నారు మీ నెంబరు, మీ పేరు? నా పేరు జానీ పాషా అండి. ఓకే, వారు ఫోన్ చేస్తారు మీకు డిబేట్ అయిన తర్వాత. అలాగే మా ప్రైమ్ 9 రిపోర్టర్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్టు ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. పవన్, ఒక విషయం చెప్పండి. ఒక పక్కేమో కార్పొరేట్ కాలేజీలు కుప్పల తెప్పలుగా వస్తున్నాయి, ఫీజు నియంత్రణ లేదు, వాళ్ళ చెప్పిందే రాజ్యం, వాళ్ళ వాడిందే రాజ్యం. ర్యాంకుల దందా, అడ్మిషన్ల దందా, ఇల్లీగల్గా క్యాంపస్ల దందా, ఇల్లీగల్గా రెసిడెన్షియల్ కాలేజీల దందా, ఒక 7-8 సెక్టార్లో దందా, పుస్తకాల దందా, స్టేషనరీ దందా, మొత్తం సామాన్య మానవుడు చుట్టూనే తిరుగుతుంది. ఇది ఓ పక్కనైతే బొమ్మ బొరుసులాగా ఒక పక్క ఇన్స్టిట్యూషన్స్ దందా. ఇవన్నీ విద్యాశాఖ మంత్రికి, అధికారులకి ఎవరికి తెలియదంటారా? సార్ ఇప్పుడు మేము అదే చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇదేం తెలియనిది ఏం లేదు సార్. ఇప్పుడు మీరు వచ్చిన పాంప్లెట్లో అఫీషియల్గా అడ్మిషన్స్ ఓపెన్ 25% డిస్కౌంట్ అని చెప్పి స్కాలర్షిప్ కూడా స్కాలర్షిప్ అంటారు సార్. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే సార్, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారికి టీఆర్ఎస్ బ్యానర్ల మీద ఉన్న శ్రద్ధ మీరు ఒకసారి మెట్రో స్టేషన్ కింద విద్యాశాఖ మంత్రి ఆయన అనేది మర్చిపోకూడదు సార్. విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని నేను విద్యాశాఖని అది చేస్తా ఇది చేస్తా అనడం కాదు సార్. రోడ్డు మీద మీరు కాన్వేలో వెళ్తున్నప్పుడు ఏదైతే మెట్రో పిల్లర్కి మీరు ఏదైతే ఎల్ఎన్ కాలేజ్ వాళ్ళు బోర్డు పెట్టి అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పి అఫీషియల్ గా వాళ్ళు మెట్రో పిల్లర్ కింద యాడ్లు వేశారు. ఆ యాడ్ల కింద మరి వీళ్ళకి ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ ఓపెన్ కాలేదు కదా, ఈ ఇన్స్టిట్యూట్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఒక బేసిక్ సెన్స్ తో, బేసిక్ కామన్ సెన్స్ తో నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకునే ఒక మంత్రి కనుక ఉంటే నిజంగానే వీటి మీద ఎంక్వైరీ చేసి ఈ ఇన్స్టిట్యూట్లు ఏంది, దీని ఫీజు ఏంది అని చెప్పి. ఇప్పుడు ఎల్ఎన్ అనే సంస్థలో 3 లక్షలు యావరేజ్ ఫీజుగా తీసుకుంటున్నాడు అంటే ఇది ఎవరు సొమ్ము సార్? ఒకవేళ వీళ్ళు కనుక నిజంగానే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లే నడుపుతున్నారు అనేది కనుక మీకు గనక తేటతెల్లం అయితే మర్చిపోకూడని విషయం సార్, 18% GSTకి వాళ్ళు లియబుల్ అవుతారు. వీళ్ళు ఎడ్యుకేషన్ సర్వీస్ కాదు ఇస్తుంది. GST ఇవన్నీ పక్కన పెడదాం పవన్ గారు. అసలు విషయం ఏంటంటే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అలాగే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో 2 మెయిన్ ప్రముఖ పట్టణాలలో వీళ్ళ చొరబడి ఈ బిజినెస్ చేస్తుంటే ఎంత లేదన్నా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవి ఇల్లీగల్గా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఫార్వర్డ్ చేస్తున్నారని అప్ టు CMO వరకు తెలుసు. కానీ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన పిల్లల యొక్క భవిష్యత్తు రాబోయే రోజుల్లో నిజంగా అంధకారంలో పడితే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరు భరోసా ఇస్తారు? నిజంగా వీళ్ళు ఏదైనా బోర్డు తిప్పేసినా, లేకపోతే ఇప్పుడు మెట్రో పిల్లర్ నేను కూడా చూశాను, మెట్రో పిల్లర్స్ కానీ కారులో వెళ్తుంటే మొత్తం ఆ యాడ్ చూస్తుంటే కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. అంటే ఎంత డబ్బు దందా జరుగుతుంటే మొత్తం హైదరాబాద్ మెట్రో పిల్లర్స్ కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో పెడుతున్నారు. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉన్నాయి. మన కాలర్ కూడా ఫోన్ చేశారు మనకి. దీన్ని అరికట్టాలంటే మీ విద్యార్థి సంఘాలుగా మీ కార్యాచరణ ఏంటి రాబోయే రోజు? కార్యాచరణ అంటే ఇంటర్మీడియట్ బోర్డుని ఒకసారి మీరు ఆలోచించుకుంటే సార్, అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇంకా ఓపెనే కాలేదు. రెండోది చూస్తే రేపు పొద్దున 10th రిజల్ట్, రేపు మధ్యాహ్నం 1 గంటకి సీఎం గారు విడుదల చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. మరి ఈ రోజు వరకు చెప్పిన క్లాసులు 10th అయిపోయిన ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ రకంగా చెప్పారు? ఇదే ఎల్ఎన్ సంస్థ పెట్టుకున్న దాన్ని మన ప్రైమ్ 9 ఆధ్వర్యంలో ప్రైమ్ 9 సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్టింగ్ ఆపరేషన్ లో బయలు చేసి వాటిని క్లాసెస్ సస్పెండ్ చేశాం. పీసీఆర్ గారు ఒక్కసారి మియాపూర్ ఇంపల్స్ కళాశాల అలాగే కుకట్పల్లిలో ఫిజిక్స్ వాళ్ళ ఒక మీ దగ్గర వీడియోలు ఉన్న ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ గారు. ఇప్పుడు అదే కుకట్పల్లి ఫిజిక్స్ వాళ్ళలో ఉండే ప్రిన్సిపల్ గారు ఏమని సమాధానం చెప్తారు సార్?
మా వీడియోలు కనుక తీస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటారు. మేము తీసింది వీడియోలే కదా సార్, ఎందుకు తీసాం? మీరు చేస్తుంది క్రైమ్, మీరు మాట్లాడింది తప్పు, మీరు అఫీషియల్గా ఇది కాలేజ్ కాదని చెప్తున్నారు. ఈ ఎవిడెన్స్ కోసమే మేము తీసుకున్నాం. ఒకవేళ మేము వీడియో తీయని పక్షంలో ఇదే మేనేజ్మెంట్ వారు కొన్నిసార్లు మా మీద తప్పుడు ఆరోపణలు వేసి నిందలేశారు కాబట్టి ఎవిడెన్స్ తీసుకునే రైట్ మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్రిన్సిపల్ గారికి అదే తెలియడం జరిగింది. మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు అదే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడం జరుగుతుంది సార్. ఈ ఫిజిక్స్ వాళ్ళ కానీ ఎల్ఎన్ కానీ గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడైనా సరే ఈ సంస్థలు నమ్మి ఎప్పుడైతే తల్లిదండ్రులు అయితే మోసపోతారో ఖచ్చితంగా కూడా మళ్ళీ విద్యార్థి మనకు తిరిగి గారు నాకు ఒకటి అర్థమవుతుంది, మొత్తం ఎంటైర్ ఈ దందాలకి ప్రధాన కారణం పేరెంట్స్. గవర్నమెంట్లు మారినా అధికారులు మారినా పేరెంట్లో చలనం మార్పు మైండ్ సెట్ మారినంతకరం ఎన్ని మనలాంటి ప్రైమ్ 9 మీడియా కథనాలు ఇవన్నీ చేసినా కూడా పేరెంట్లో ఒక ఉద్యమంలాగా ఏదో ఒక అంశం మీద వాళ్ళకి ఒక నెక్కాన ఒక స్టేజ్లో వాళ్ళు మైండ్ సెట్ మార్చగలిగితే అని ఈ దందాలు అరికడితే మనం చర్చిద్దాం. ఒక కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు నిజాంపేట నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్ ఇక్కడ నిజాంపేటలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు